లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులైన దానియేలు గారు 1962 సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీన చేసిన ప్రసంగము యెషయా గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనము. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచు వారికి శ్రమ. ఈ లోకంలో అలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. మనుషులు దుష్టత్వాన్ని మంచిదనియు మంచిది దుష్టత్వం అనియు పిలుస్తారు. అలాంటి వారితో మనం ఏం చేయగలం? మంచి ఆహారం ఇచ్చినప్పుడు దానిలో విషం ఉన్నదని చెప్పుచుండే ఒక అమ్మాయిని నేను చూచాను. స్వస్థత కొరకైన ప్రార్థనకై ఆమె నా యొద్దకు తెచ్చారు. సాతాను ఆ మనసును పాడు చేసింది. ఆదాం పాపం చేసినప్పుడు అతని మనసు పాడు చేయబడింది. యేసు వచ్చినప్పుడు ఆయన నిజమైన వెలుగును తెచ్చాడు. 43వ కీర్తన 3వ వచనంలో, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. మన గృహాల్లో మనము ఈ వెలుగును మరియు ఈ సత్యాన్ని కలిగి ఉన్నట్లయితే అవి చిన్న పరలోకాలుగా ఉంటాయి. మన సంఘాలు కూడా అట్లే ఉంటాయి. అయితే మన సంఘాల్లో కొన్నింట్లో వెలుగు లేదు మరియు అక్కడ సత్యము ఇవ్వబడటలేదు. సంఘాలు డబ్బు సమకూర్చుకొనుటకు, కొన్ని మతపరమైన కార్యక్రమాలను ఆచరించుటకైన సంస్థలుగా స్థిరపడ్డాయి. యేసులో మనకు అవసరమైన మంచివి అన్నీ ఉన్నాయని దేవుడు నాకు బోధించాడు. నాకేదైనా లేనట్లయితే అది క్రీస్తుని గూర్చిన లేమియే. నాకు చాలినంతగా నేను ఆయన్ని కలిగి ఉండలేదు. నేను బోధించుటకు వెళ్ళినప్పుడు ప్రజలు నన్ను ఒక ప్రవక్తగా చూచినప్పుడు చాలినంతగా క్రీస్తును కలిగి ఉండలేదని నేను ఎంతో విచారపడతాను. నేను ఎక్కువగా ప్రార్థించినట్లయితే ప్రజలకు ఆత్మీయంగా మరియు స్వస్థపరచు పరిచర్యలో ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాను. తనలో పాపము లేదని ఒక క్షత్రియ స్త్రీ చెప్పింది. ఆమె ఎల్లప్పుడూ ఇంట్లో ఉండి ఎన్నడూ శోధనను ఎదుర్కొనలేదు, ఎన్నడూ పాపం చేయలేదు అని చెప్పింది. అయితే నిజమైన వెలుగు ఆమెకు వచ్చినప్పుడు ఆమె పాపముతో నిండి ఉన్నదని చూచింది. వారు లంచాలు తీసుకొనట్లేదు కాబట్టి వారిలో పాపము లేదని చాలామంది క్రైస్తవ అధికారులు చెప్తుంటారు. అయితే వారి పిల్లలు మార్పు చెందకపోయినట్లయితే వారు దేవుని సంతోషపరచువారిగా ఉండలేరు అని నేను చెప్పినప్పుడు వారు దాన్ని అర్థం చేసుకోలేరు. నిజమైన వెలుగు హృదయంలో ప్రకాశించినప్పుడు నిజమైన దీనత్వమే మొదటి అవసరతగా భావించబడును. ఒక క్రైస్తవ అధికారి తన కుమార్తె మార్పు చెందినప్పుడు కలత చెందాడు. అతడు ఆ మార్పు చెందాలని కోరాడు గాని అంతగా మార్పు చెందుట కాదు. ఈ మనిషి సంఘాల్లో బోధిస్తూ ఉన్నాడు. అతడు ఎటువంటి సందేశం ఇవ్వగలడు? ఒకసారి ఒక తేలు అతన్ని కుట్టినప్పుడు అతడు ప్రార్థన ద్వారా స్వస్థపరచబడినాడు. అతడు ఆశ్చర్యపడినాడు. ప్రజలు దేవుని శక్తిని తెలియని వారై ఉన్నారు. ఒకసారి హైదరాబాద్ ప్రాంతంలో కూటాలు జరుగుతూ ఉండగా తేలు కుట్టిన ఒక స్త్రీ బాధపడుచు ప్రార్థన కొరకు తీసుకొని రాబడింది. ఆమె తక్షణమే స్వస్థపరచబడింది. అది అంత సామాన్యమైందా అని మిషనరీ గారు అన్నారు. తన ఇంటిలో తేళ్లు లేకుండా చేయుటకు 250 రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పాడు. మేము ఆ స్థలాన్ని విడిచి వెళ్లే సమయాన మీరు క్రీస్తు పరిచర్యను మా యొద్దకు తెచ్చారు అని చెప్పాడు. క్రీస్తులో ఉన్న శక్తి ఏమై ఉన్నది? అది ప్రధానంగా స్వస్థతయేనా? లేదు. అది ప్రధానంగా హృదయాలను వెలిగించి దేవుని వెలుగులో తన పాపమును మనిషి చూచున్నట్లు చేయుట. యులిసెస్ సిర్సెల్లన్ గురించి ఒక కథ చెప్పబడింది. సిర్సే ఒక ద్వీపంలో నివసించిన మంత్రగత్తె. ఆమె తన అతిథులను పోషించి తన మంత్ర విద్య ద్వారా వారిని పక్షులు లేక జంతువులుగా మార్చుండేది. వారి స్వభావము ఈ ప్రాణుల వలె మార్చుండేది. సాతాను మనకదే చేశాడు. మనం మర్యాదస్తులుగా కనిపిస్తాం గాని మనం దుష్టత్వాన్ని మంచిని, మంచిని దుష్టత్వం అని పిలుస్తాం. మన పిల్లలకు అట్లే బోధిస్తాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనము. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చున్నాను. నీ మనస్సు యొక్క వ్యర్థత్వము నుండి ఎవరు నిన్ను విమోచించగలరు? దాన్ని ఎవరూ చేయలేరు గాని యేసు మాత్రమే చేయగలడు. యేసు తప్ప దేవుని ముందు నీ స్థానము తీసుకొనగల వారెవ్వరూ లేరు. ఒక మచ్చలేని జీవితమును జీవించిన ఆయన ఒక మర్మమైన మార్గముగా నీ పాపములను తన మీద వేసుకున్నాడు. అందువలన ఆయన చంపబడుటకు సాధ్యమైంది. మంచిని చెడుగా, చెడు మంచి అని పిలుచున్న నిన్ను నీ కుటిలమైన మనస్సు నుండి ఎవరు రక్షించగలరు? యేసు ద్వారా నిజమైన వెలుగు ప్రవేశించి పరలోక ప్రమాణాలు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నీవు లోకమును వ్యత్యాసంగా చూస్తావు. చాలామంది హిందువులు మా సభలకు వచ్చుట నేను చూచినప్పుడు నేను చాలా సంతోషిస్తాను. ఆ క్షత్రియులు ఎన్నడూ ఆ నిజ వెలుగును ఎరిగి ఉండలేదు కానీ ఇప్పుడు ఆ వెలుగు వారిలో ప్రకాశించింది. వారిలో చాలామంది హింసించబడి శ్రమపడుచున్నారు. వారి ఆస్తుల నుండి వారు పంపివేయబడినారు.
మా ఇండ్లు పొలములు పోనివ్వండి గాని మేము క్రీస్తును విడిచిపెట్టము అని వారు చెప్పుచున్నారు. యేసుక్రీస్తును బట్టి దేవునికి కృతజ్ఞత